లోకంలో ఉన్నవాడికి క్రీస్తులో సంతోషం ఉండదు, క్రీస్తులో ఉన్నవాడికి లోకంలో సంతోషం ఉండదు. మీరు ఇప్పుడు చూడండి, ఒకప్పుడు మనం అన్ని జనుల మధ్యలోనికి వెళ్ళి వారు చేస్తున్న ఎంజాయ్, ఆ మాటలు, ఆ పూతులు, ఆ జోక్స్ భలే హ్యాపీగా ఉండేది. ఇప్పుడు వారి మధ్యలోకి వెళ్తే మనం 2 నిమిషాలు కూడా ఉండలేం. మనకు ఆ మాటలు వినబుద్ధి కావట్లేదు. మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తూ ఉంటది. అయ్యో నాకు నెమ్మది లేదనిపిస్తూ ఉంటది. ఏంటి తేడా? దాన్ని ఏమంటారంటే మారు మనసు అంటారు. చర్చికి రావడం వలన కాదు, అది చర్చికి వచ్చినటువంటి వారు వాళ్ళతో కలిసి కూడా మరలా ఎంజాయ్ చేసే వాళ్ళు ఉన్నారు. చర్చికి వచ్చారు కానీ మనసు మారలా. మనసు మార్చుకున్న క్రైస్తవుడికి పరిశుద్ధాత్ముడు ఏలుతుంటాడు. చెప్పనాశక్యము గాని మహిమాయుక్తమైన సంతోషం ఆయన ద్వారా మనం అనుభవిస్తాం. మనం ఎక్కడ ఎంజాయ్ చేయగలం అంటే మోకరించినప్పుడు ఎంజాయ్ చేయగలం, బైబిల్ చదివేటప్పుడు ఎంజాయ్ చేయగలం, ఆరాధన చేస్తున్నప్పుడు, పాటలు పాడుతున్నప్పుడు, ప్రసంగం వింటున్నప్పుడు అసలు మనం మైమర్చిపోతాం. మన సంతోషం క్రీస్తులో ఉంది.